మనలో అంటే మన మనసులో వ్యతిరేకత, అనుకూలత 2 ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. అంటే ఒక పని మనం తలపెట్టినప్పుడు, ఒక ఆలోచన మనం చేసినప్పుడు వ్యతిరేకించే లక్షణం వ్యతిరేకిస్తుంది. అనుకూలంగా చెప్పే మనస్తత్వం అనుకూలంగా చెప్తుంది. అయితే ఎవరికి ఎక్కువ బలం ఉంది అనేది మనం చేసే చర్యల్లో తెలుస్తుంది. అంటే వ్యతిరేకత విజయం సాధించగలిగితే మన మనసులో వ్యతిరేకత ఎక్కువున్నట్టు. అనుకూలత విజయం సాధిస్తే అనుకూలత ఉన్నట్టు. అంటే దేన్నైనా సరే అంటే పాజిటివ్‌ని, నెగెటివ్‌ని కూడా మనమే పోషిస్తున్నట్టు లెక్క. ఈ పోషణలో అంటే ఈ వ్యతిరేకతని ఎక్కువ పాటించడంలో మనం అనుకూలతకి అపకారం చేస్తున్నట్టే లెక్క. అంటే వ్యతిరేకతని పాజిటివ్ ఆలోచన, నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు పాజిటివ్ ఆలోచనని ఆదరించి మనం ఆచరిస్తే ఆ పాజిటివ్ పెరుగుతుంది. నెగెటివ్ ఆలోచనని ఆచరిస్తే అది పెరుగుతుంది. అంటే నీలో ఉన్న నెగెటివ్, పాజిటివ్ 2 కూడా అది పెరగడానికి కారణం నువ్వే అవుతున్నావు. పాజిటివ్‌గా పాజిటివ్ శక్తి పెరగాలా? నెగెటివ్ శక్తి పెరగాలనేది నీ బట్టే కొనసాగుతూ ఉంటుంది. అంటే నీ బట్టి అంటే ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని నువ్వు అమలు చేస్తూ ఉంటే వ్యతిరేకత పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచనని అమలు చేస్తుంటే పాజిటివ్ పెరుగుతుంది. ఈ 2 కూడా నీలోనే ఉంటాయి. ఉండకుండా ఎవరు ఉండరు. 2 ఉంటాయి. రెండిట్లో మన ఆచరణ ఏది? అనే దాని ప్రకారం దాని వృద్ధి కొనసాగుతూ ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఓటేస్తే పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. నెగెటివ్‌గా ఓటేస్తే నెగెటివ్ పెరుగుతూ ఉంటుంది. మనలో 2 ఉంటాయని చెప్పుకున్నాం. అంచేత మనం ఏం చేయాలి అన్నట్లయితే పాజిటివ్ ఆలోచనని గుర్తించాలి ఫస్ట్. పాజిటివ్ ఆలోచనలు మనం ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అని ముందు మనం గుర్తించాలి. అప్పుడు నెగెటివ్ ఆలోచనలు పక్కకి తొలగించాలి. పాజిటివ్ ఆలోచనలు తీసుకోవాలి, ఆచరించాలి. అలా కాకుండా నెగెటివ్ ఆలోచన ఆచరిస్తూ వెళ్తే కొంతకాలానికి పూర్తి నెగెటివ్‌నెస్ మనసులో పెరిగిపోయి, వ్యతిరేకత బాగా పెరిగిపోయి, జీవితం పట్లే ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఎంతవరకు వెడుతుందంటే, ఏం చేసి ఏం ఫలితం? ఏదో కాలక్షేపం. ఈ టైప్‌లో ఆలోచనలొస్తూ ఉంటాయి. అంటే జీవితం మీద ఆసక్తి, ఒక ఉత్సుకత తగ్గితే జీవితం చాలా ఉదాసీనంగా కొనసాగుతుంది. సంతోషానికి ఆనందానికి లేదంటే విచారానికి దేనికి కూడా మనసు స్పందించదు. ఒక రాయిలా కొనసాగుతూ ఉంటుంది. వ్యతిరేకత పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు. నిజంగా మనలో ఉన్న ఈ పాజిటివ్, నెగెటివ్ అనేదాన్ని మనము దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాము అనేది ప్రతి క్షణం కూడా గమనించుకోవాలి. ఏదైనా ఒక పని చేసాం. ఒక బుక్ తీసుకొని ఒక పని చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఆలోచన ఏంటి? పాజిటివ్ ఆలోచన ఏంటి? నెగెటివ్ ఆలోచన ఏంటి? మనసు ఈ పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ ఇస్తుందా? నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ ఇస్తుందా? అలా రాసుకున్నట్లయితే మనకి నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ వచ్చినట్లయితే, మనం అంతకుముందు జీవితంలో కూడా నెగెటివ్‌నే పాటిస్తున్నట్టు. అంటే ఆచరిస్తున్నట్టు. ఎంకరేజ్ చేస్తున్నట్టు. దాన్ని వృద్ధి చేస్తున్నట్టు. సరే పాజిటివ్ ఆలోచన వచ్చినట్టయితే పాజిటివ్‌గా వెళ్తున్నట్టే లైఫ్ హ్యాపీగా వెడుతుంది. ఇప్పుడు మనం ఒక పనిని పరీక్షించుకుని ఎక్కువ నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి. ఏదైనా ఒక పని చేద్దామంటే నిరుత్సాహం కలుగుతోంది. ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఆ పని వల్ల ఫలితం ఏమిటి? ఒకవేళ ఆ పని సక్సెస్ అయినా మనకి ఫలితం ఏమిటనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది ఎవరికి. నెగెటివ్‌నెస్ ఎక్కువైపోయి. ఒకవేళ విజయం సాధించినా ఏం ఆనందం అనిపిస్తుంది. విజయంలో ఆనందాన్ని అనుభవించలేని పరిస్థితి వస్తుంది. పూర్తి నెగెటివ్‌గా వెళ్ళిపోతే. అయితే అలాంటి సమయంలో ఏదైనా ఒక పనిని మనం తీసుకొని చేస్తున్నప్పుడు నెగెటివ్, పాజిటివ్ రాసుకున్నట్లయితే, ఒకవేళ నెగెటివ్ ఎక్కువ ఉన్నట్లయితే ఓహో! మనము ఇంతకుముందు జీవితంలో వ్యతిరేకతనే ఆదరించాము. వ్యతిరేకతనే ఆచరించాము. కనుకే ఇది బలంగా ఉంది. దానిలో ఏం బలం లేదు. నెగెటివ్‌కి బలం లేదు, పాజిటివ్‌కి బలం లేదు. దానికి బలం మనం ఇవ్వాల్సిందే. వాటికి ఆ నాలెడ్జ్ గాని, బలం గాని, ఆలోచనలు గాని ఇవన్నీ
మనం ఇవ్వాల్సిందే తప్ప వాటికవి ఉండే అవకాశం లేదు. మనం పాజిటివ్‌గా ఆలోచించడానికి ముందుకెడుతుంటే పాజిటివ్‌గా ఆలోచిస్తుంది మనసు. నెగెటివ్‌గా ఆలోచించడానికి అలవాటు అలాగే ఆలోచిస్తుంది. 2 ఉంటాయని చెప్పుకున్నాం గదా! మన మనసులో 2 ఉంటాయి. దేన్ని ప్రోత్సహిస్తాం, దేన్ని ఉత్సాహపరుస్తాం, దేన్ని ఆచరిస్తాం అనే దాని ప్రకారం అవి పెరగడం అనేది మనం చూడొచ్చు. కాబట్టి మనలో ఉన్న రెండిటిని కూడా ఏది ఎంతవరకు ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాల్సింది మనమే. దేని ద్వారా? ఆచరణ ద్వారా. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు నెగెటివ్ ఆలోచనలొచ్చాయి, పాజిటివ్ ఆలోచనలొచ్చాయి. నెగెటివ్ ఆలోచనలు విపరీతంగా వచ్చాయంటే దానర్థం నెగెటివ్ పోషించబడుతూ ఉంది. వృద్ధి చేయబడుతూ ఉంది. నీ చేతే. ఇంచేత తప్పనిసరిగా అప్పుడు పాజిటివ్ వైపు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు విన్నట్లయితే లైఫ్ సంతోషంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా సరే మంచి, చెడు, పాజిటివ్, నెగెటివ్ ఈ 2 కూడా మనలో ఉంటాయని తెలుసుకోవాలి. రెండిట్లో ఏది ఈ రోజున ఎక్కువ ఉంది అన్నట్లయితే దానికి మన ప్రోత్సాహం ఉంది అని తెలుసుకోవాలి. ఆ ప్రోత్సాహాన్ని తగ్గించడం ద్వారా నెగెటివ్‌కి మనమిచ్చే ప్రోత్సాహాన్ని, ఆచరణని తగ్గించడం ద్వారా పాజిటివ్‌ని పెంచుకోవచ్చు. పాజిటివ్‌ని పెంచుకోవడం ద్వారా లైఫ్ సంతోషంగా, సుఖంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా సరే మనసు మీద మన ప్రయోగం శరీరం మీద ప్రయోగంలా తేలిగ్గా ఉండదు. మనం కూర్చోంటే కూర్చోవచ్చు, నిలబడాలంటే నిలబడొచ్చు. కళ్ళు ముయ్యంటే మూయొచ్చు, కళ్ళు తెరువు అంటే తెరవచ్చు. చేతులు పైకెత్తంటే ఎత్తొచ్చు, దించొచ్చంటే దించొచ్చు. బాడీ మన చేతుల్లో, మన అదుపులో ఉంటుంది. కానీ మన మనసు అలా అదుపులో ఉండదు. దాన్ని పర్టిక్యులర్‌గా మనం ప్రయత్నించి, కష్టపడి అదుపు చేసుకోవాలి. అంచేత నెగెటివ్, పాజిటివ్‌లో పాజిటివ్ గుణాన్ని చెక్ చేసుకోవాలి. దాన్నే ఆచరించాలి. ఆచరించడం ద్వారా పాజిటివ్ మైండ్ ఏర్పడుతుంది. జీవితం యొక్క అర్థం అందులోనే ఉంది. పాజిటివ్‌లోనే ఉంది అర్థం. నెగెటివ్‌లో లేదు. నెగెటివ్‌ని దిగజార్చేస్తున్న పతనం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఓటమి వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది. నిరుత్సాహం వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది. అంతే నెగెటివ్ అంది. అందుకే వ్యతిరేకత. జీవితానికి వ్యతిరేకమైన ఆలోచన చేయకూడదు. వాటిని మనం ప్రోత్సహించకూడదు. వస్తాయి ఆలోచనలు. కానీ వాటిని మనం అదుపు చేసుకోవాలి. అదే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి ఈ రెండిట్లో మనం దేన్ని ఆచరించాలి, దేన్ని అనుసరించాలన్నట్లయితే పాజిటివ్‌ని అనుసరించాలి. నెగెటివ్‌ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మనం కనుగొంటే నెగెటివ్ ఎక్కువ ఉందని దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. దేని ద్వారా అంటే పాజిటివ్‌ని అనుసరించడం ద్వారా మన ఉత్సాహం, మన ప్రోత్సాహం పాజిటివ్‌గే ఉండాలి. ఉన్నట్లయితే ఎప్పుడైతే మనం ఎప్పుడు నిరంతరం పాజిటివ్‌గా ప్రోత్సహిస్తూ వెళ్తున్నామో నెగెటివ్ దానంతట అదే తొలగిపోయే అవకాశం ఉంటుంది.